వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో అంశం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే $5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధితంగా ఇంకేమైనా ఎస్ఎస్ వచ్చే స్కోప్ ఉందంటే కొన్ని అంశాలను ఇక్కడ మనం పరిశీలిస్తే మన భారతదేశంలో ఇటీవల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధిత ప్రభుత్వ పథకాలు అనేవి పెంచుతూ పోతున్నారు. సో దీనికి అనుగుణంగా ఏవైనా ఒక ఎస్ఏ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అవ్వచ్చు, లేదంటే పిఎం గతి శక్తి యోజన అవ్వచ్చు, అదేవిధంగా భారత్మాల అవ్వచ్చు, లేదంటే సాగరమాల, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. సో ఇటువంటి అన్ని పథకాలను తీసుకురావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. సో దీనికి సంబంధితంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎస్ఏ వచ్చే స్కోప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకుండా అమృత్ కాల్ గురించి అడిగే అవకాశం కూడా ఉంది. అమృత్ కాల్ లేదంటే వికసిత్ భారత్ అనేసి మనకి ఎస్ఏలో వచ్చే స్కోప్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది, రైట్? సో తదుపరి వచ్చే వీడియోస్లో మనం వికసిత్ భారత్ గురించి, అమృత్ కాల్ గురించి, అదేవిధంగా భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, వీటన్నిటి గురించి ఒక్కొక్క అంశం గురించి ఎస్ఏ చేసుకుంటూ వద్దాం, రైట్? ఇకపోతే ఈరోజు టాపిక్ $5 ట్రిలియన్ ఎకానమీ గురించి చూస్తే దీన్ని మనం ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అంటే స్టార్టింగ్ ఎప్పుడైనా ఇంట్రడక్షన్తో చేస్తా, అయితే తర్వాత బాడీకి వచ్చేసప్పటికి ఈ $5 ట్రిలియన్ ఎకానమీని మనం ఏ విధంగా అడ్రస్ చేయాలంటే మేజర్గా మనం ఎప్పుడైనా యూని డైమెన్షనల్గా కాకుండా మల్టీ డైమెన్షనల్ విధానంతో ఆలోచించాల్సి ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు 3 నుంచి 5 టాపిక్స్ని కవర్ చేసే విధంగా ఉండాలి, రైట్? ఇకపోతే బాడీలో చూస్తే ఈ $5 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక మిత్ అనేసి చెప్పచ్చు. అలా కాకుండా $5 ట్రిలియన్ ఎకానమీ వాస్తవమైనదే, దాన్ని చాలా సులభంగా సాధించవచ్చు అనేది చెప్పచ్చు. అయితే దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, అవి ఏంటి అని చెప్పాలి. అదేవిధంగా దీనికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవడంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా దీనికి అనుబంధంగా ఏ రంగాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి, రైట్? ఈ విధమైనటువంటి అంశాలన్నీ చూస్తూనే కన్క్లూజన్ గురించి కూడా మనం చెప్పాలి. సో ఈ విధంగా ఎన్ని అంశాల గురించి మనం చెప్పాం? ఒకటి ఇంట్రొడక్షన్ గురించి, అదేవిధంగా $5 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక మిథ్యం వంటిదని చెప్పాం, $5 ట్రిలియన్ ఎకానమీ రియాలిటీ అని చెప్పాం, అదేవిధంగా దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలు ఏంటని చెప్పాం, అదేవిధంగా దీనికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి. సో $5 ట్రిలియన్ ఎకానమీని అందుకోవడంలోను, వికసిత్ భారత్ను అందుకోవడంలోను ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా ఏ అనుబంధ రంగాలను మనం ప్రోత్సహించడం వల్ల $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకున్నాం, ఇంకా ఏ సెక్టార్స్ని మనం ఓతమిస్తే $5 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ ఎకానమీగా వెళ్ళొచ్చు, అదేవిధంగా చివరిగా కంక్లూజన్ ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి. ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం దీంట్లో మేజర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్లీ మిత్ అవ్వచ్చు, రియాలిటీ, ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి మనం స్టేపుల్ అప్రోచ్ని ఫాలో అవుతూ ఆన్సర్ రాస్తే చాలా చాలా బాగుంటుంది, రైట్? ఈ స్టేపుల్ అప్రోచ్ వీటన్నిటి అంశాల గురించి మనం స్టార్టింగ్లో వచ్చే వీడియో గురించి చెప్పుకున్నాం, రైట్? ఇకపోతే $5 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక మిత్ అని చెప్పా. దీన్ని ఏ విధంగా చెప్పచ్చు, రైట్? $5 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక మిత్. ఎస్, ఏ విధంగా చెప్పచ్చు అంటే ఫస్ట్ 1947 నుంచి 1991 వరకు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేసి చెప్పాలి. అదేవిధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చెప్పచ్చు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చెప్పచ్చు. సో ఈ విధంగా ఇన్ని సవాళ్ళు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు $5 ట్రిలియన్ ఎకానమీని మనం ఏ విధంగా సాధించగలం 2025 అని చెప్పచ్చు కదా. సో ఈ సవాళ్ళని అవ్వచ్చు, ఈ టైం పీరియడ్ని మనం స్టేపుల్ అప్రోచ్ ద్వారా వేసుకుంటే చాలా బాగుంటుంది, రైట్? స్టేపుల్ అప్రోచ్ అంటే ఇప్పుడు సోషల్ పరంగా మనం వేసుకుంటే ఏ ఏ అంశాలు వస్తాయంటే ప్రధానంగా హెల్త్ పరంగా తీసుకోండి. హెల్త్ పరంగా తీసుకుంటే మోస్ట్లీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. దాదాపు 47% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉండడం వల్ల భారతదేశంలో చాలామంది పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, రైట్? అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా తీసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మన ఇండియాలో చాలా వరకు వెనుకబడే ఉన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అనేది తక్కువగా ఉంది,
రైట్. అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీలో మనం వెనకబడి ఉన్నాం. ఇఫ్ ఇన్ కేస్ లిటరసీలో 74% ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా భారతదేశంలో ఏ విధమైనటువంటి అక్షరాస్యత ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కాంటెక్స్లో మనం దీనికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పొచ్చు, హెచ్డిఐ ఇండెక్స్ గురించి చెప్పొచ్చు కదా. ఒకప్పుడు 132 ప్లేస్ నుంచి 134 ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా హెచ్డిఐ ర్యాంక్లో కూడా మనం వెనకబడిపోతున్నాం. సో ఈ విధంగా వెనకబడిపోయినప్పుడు మనం ఏ విధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ని క్రియేట్ చేయగలం, ఏ విధంగా మనం ఈ $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోగలం, రైట్. అదే కాకుండా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. సో ఒకప్పుడు 107లో ఉండే ప్లేసు ఇప్పుడు మరిన్ని స్థానాలకు దిగజారి 111వ స్థానానికి వెళ్ళిపోయింది. సో పేదరికం తగ్గింది అని చెప్తూనే ఇక్కడ హంగర్ ఎందుకు పెరుగుతుందనే అంశం గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు కదా, రైట్. ఇదే కాకుండా జెండర్ ఇన్ఈక్వాలిటీస్ తీసుకోండి. లింగ అసమానతలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భాగంగా భారతదేశం 127వ స్థానం నుంచి 129వ స్థానానికి దిగజారిందంటేనే అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో లింగ అసమానతలు ఏ విధంగా పెరుగుతున్నాయనేసి. సో ఈ విధంగా సోషల్ కాన్సెప్ట్స్ని మనం ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకటి హెల్త్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అలానే జెండర్ ఈక్వాలిటీ పరంగా చెప్పొచ్చు. అదేవిధంగా పొలిటికల్ పరంగా ఏ విధంగా చెప్పొచ్చు, పొలిటికల్ పరంగా పాలసీ పెరాలసిస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో మోస్ట్లీ మన ఇండియా అంతా కూడా పేపర్ టైగర్గానే ఉంటుంది, కానీ రియాలిటీకి వచ్చేసరికి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. అదేవిధంగా భారతదేశంలో రాజకీయాల్లో క్రిమినలైజేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో లా బ్రేకర్సే లా మేకర్స్గా తయారవుతున్నారనేసి చెప్పొచ్చు. సో ఈ విధమైనటువంటి కొటేషన్స్ని మనం ఎస్ఐలో ఇంక్లూడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అదేవిధంగా క్రోనీ క్యాపిటలిజం తీసుకోండి. సో ఈ క్రోనీ క్యాపిటలిజం కూడా భారతదేశంలో ఎక్కువగా ఉండటం వల్ల ప్రధానంగా ఎన్పిఏ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయంటే భారతదేశంలో ప్రధానంగా రెడ్ ట్యాపిజం సమస్య ఉంది. అదేవిధంగా బ్యూరోక్రసీ అనేది అపెథెటిక్ యాటిట్యూడ్తో ఉంది. ఇటీవల కాలంలో కరప్షన్ ఇష్యూ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పటి నుంచే కాదు, 1947 నుంచి కూడా మన భారతదేశానికి కరప్షన్ అనేటువంటి ప్రధాన సమస్య. దీన్ని బేస్ చేసుకుంటూ మనం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని కోట్ చేయొచ్చు కదా, రైట్. అదేవిధంగా గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. లైక్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందుకోవడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాం. స్టిల్ ఇప్పటికీ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి విద్యా వైద్యపరమైనటువంటి సదుపాయాలు అందరం అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, అవి ఏవి కూడా సరిగ్గా జరగడం లేదు. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అంశాల గురించి చెప్పొచ్చు. ఇకపోతే ఎకనామికల్ పరంగా తీసుకోండి. సో ఎకనామికల్గా ఇటీవల కాలంలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ పరంగా తీసుకునే ఇన్ఫ్లేషన్ కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా అవుతుంది. సో ఈ విధంగా ధరల యొక్క పెరుగుదల పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పావర్టీ అవ్వచ్చు. పావర్టీ తగ్గింది అంటున్నాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనల పథకంలో భాగంగా దాదాపు 81 కోట్ల మందికి ఆహార సబ్సిడీలను అందిస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు మన భారతదేశంలో పేదరికం స్టిల్ ఎప్పటికీ ఎక్కువగానే ఉందనేసి. అదేవిధంగా నిరుద్యోగిత శాతం కూడా ఎక్కువగానే ఉంది. ఒకవేళ నిరుద్యోగిత తగ్గినప్పటికీ కూడా అండర్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ యొక్క స్కిల్స్ ఆధారంగా వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు ఇప్పుడు. ఇదే విధంగా గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్ అవ్వచ్చు, అదేవిధంగా వార్ రిలేటెడ్ ఈవెంట్స్, వీటి వల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల లాజిస్టిక్ కాస్ట్ మరింత పెరుగుతుంది కదా. ఇది మాత్రమే కాకుండా గ్రోత్ రేట్స్ అనేవి ఇటీవల కాలంలో ఫ్లక్చువేట్స్ అవుతూ ఉన్నాయి. అంతెందుకు నిన్న త్రైమాసికంలో వచ్చినటువంటి గ్రోత్ రేట్సే తీసుకోండి, దాదాపు 6.7%కి పడిపోయి లాస్ట్ 5 క్వార్టర్స్లో ఫస్ట్ టైం 6.7%కి తగ్గిందనేసి చెప్పారు. సో ఈ విధంగా గ్రోత్ రేట్స్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ప్రధానంగా అగ్రికల్చర్లోను అదేవిధంగా సర్వీస్ సెక్టార్లోనూ ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతున్నాయంటే అది ప్రధానమైనటువంటి సమస్యగా కదా మనం గుర్తించవచ్చు. ఇది కాకుండా ఇన్ఫ్రా రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నామని చెప్తున్నారు, బట్ స్టిల్ అది ఒక ప్రధాన సమస్యగా ఉంది. సో దాదాపు 111 లక్షల కోట్లను మంజూరు చేశారన్నారు, బట్ ఆ నిధుల్ని ఏ విధంగా తీసుకురాగలమనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్గా తీసుకుంటే
వార్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రొటెక్షనిజం టెండెన్సీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పొచ్చు. సో ఇవన్నీ చెప్తూనే దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అవ్వచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అవ్వచ్చు, అదేవిధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అవ్వచ్చు, గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్క దగ్గర యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా 1965లో మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్గా మోస్ట్లీ ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో కూడా ఇంపోర్ట్సే చేసుకునేవాళ్ళం. అదేవిధంగా 1991 క్రైసిస్ తర్వాత భారతదేశంలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోయేవి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్లోనే వస్తాయి. అదేవిధంగా మిత్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఛాలెంజెస్లోనూ వస్తాయి, మిత్ అనే అంశంలో కూడా వస్తాయి. సో ఈ విధంగానే చెప్తూనే హెల్త్ రిలేటెడ్ పరంగా మనం ఇంకొన్ని అంశాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాల్ న్యూట్రిషన్, స్టంటింగ్, వాస్టింగ్ అవ్వచ్చు, అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు, లైక్ అనేమియా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిపోర్ట్ల భాగంగా వచ్చిన అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ జోడించవచ్చు. అదేవిధంగా జెండర్ రిలేటెడ్ ఈవెంట్స్, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్, వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఛాలెంజెస్ అవ్వచ్చు, మిత్లో ఇంకే అంశాలు యాడ్ చేయొచ్చు అంటే కమ్యూనలిజం అనేది ఈ కాలంలో ప్రధానమైనటువంటి సమస్యగా ఏర్పడింది. సో ఈ మతతత్వ భావన ఎక్కువగా పెరగటం వల్ల సంఘర్షణ వాతావరణం దేశంలో ఏర్పడుతుంది. సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తాయి చెప్పండి. అదేవిధంగా గ్లోబల్ రిలేటెడ్గా తీసుకుంటే అమెరికా యుఎస్ఏలో ఫెడ్ రేట్స్ పెంచింది. సో ఈ యుఎస్ఏలో ఫెడ్ రేట్స్ ఎక్కువగా పెరగడం వల్ల ఏమైంది, ఏవైతే భారతదేశంలో ఉన్న ఎఫ్పిఐస్ అవ్వచ్చు, ఎఫ్ఐఐస్ అన్నీ కూడా మళ్ళీ తిరుగుముఖం పట్టాయి, యుఎస్ఏకి వెళ్ళిపోయి. సో ఈ విధంగా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలో ఇటీవల కాలంలో తగ్గాయి. సో ఈ విధంగా మనం మిత్ అనేది రియాలిటీ అనేది చెప్పొచ్చు, రైట్. సో ఈ విధంగా మిత్ అవసరం, అదేవిధంగా ఈ సవాళ్ళ గురించి మనం చెప్పొచ్చు. అయితే ఈ $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవచ్చు అనే అంశం గురించి మనం ఏ విధంగా చెప్పవచ్చు. సో ఇది రియాలిటీకి దగ్గరగానే ఉంది అనేసి మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే మేజర్గా ఇక్కడ డేటా కొన్ని అంశాలను యాడ్ చేస్తూ మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో $1 ట్రిలియన్ ఎకానమీగా ఉన్నది ప్రస్తుతం దాదాపు 20 సంవత్సరాల్లోనే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ $2.95 ట్రిలియన్ పెరిగి ఇప్పుడు ప్రస్తుతం $3.94 ట్రిలియన్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుంది అనేసి. ఇదే కాకుండా మల్టీ డైమెన్షనల్ పూర్ అవ్వచ్చు. సో ఈ మల్టీ డైమెన్షనల్ పూర్ ఒకప్పుడు 25% నుంచి ప్రస్తుతం 11%కి తగ్గింది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అవ్వచ్చు, అది 6% నుంచి 3%కి తగ్గింది. అదేవిధంగా స్కిల్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఒకప్పుడు 35 ప్లేస్లో ఉండేది, ప్రస్తుతం భారతదేశం స్కిల్ పర్సెప్షన్ ఇండెక్స్లో 11వ స్థానానికి వచ్చింది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మనం జోడిస్తూ ఇది రియాలిటీలో ఉంది అని చెప్పొచ్చు, రైట్. ఇకపోతే రియాలిటీలో ఉంది అనేసి ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అంటే ఎస్, చాలా ఉన్నాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం 1965 వరకు మోస్ట్లీ ఫుడ్ గ్రెయిన్స్ మీద కూడా ఇంపోర్ట్ మీదే డిపెండ్ అయ్యాం. అయితే 1966లో వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఆధారంగా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో భారతదేశం ఏమైంది, సెల్ఫ్ సఫిషియెంట్గా ఏర్పడింది, రైట్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియెంట్గా ఏర్పడి కేవలం ఇంపోర్ట్స్ని తగ్గించడమే కాదు, ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిందంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అర్థం చేసుకోండి. ఇవి మాత్రమే కాకుండా 1991 తర్వాత వచ్చినటువంటి ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భారతదేశంలో గ్రోత్ రేట్స్ అనేవి పెరిగాయి. అప్పటి వరకు 5% ఉన్న గ్రోత్ రేటు ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత 8% అంతకంటే ఎక్కువగానే రావటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది పురోగతి వైపు సాగిస్తూ ఉన్నది. ఇదే కాకుండా ఈ గ్రోత్ రేట్స్ పెరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పెరుగుతూ వచ్చాయి. దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరిగాయి. సో ఈ విధంగా అన్ని విధాలుగా అన్ని రంగాల పరంగా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ముందుంది. ఇది మాత్రమే కాకుండా ఒకప్పుడు 10వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. సో ఇంకా 2030కి వచ్చేసరికి ఇది 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా మార్చే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాకుండా పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో, కొనుగోలు శక్తిలో భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. ఫస్ట్ చైనా, తర్వాత యుఎస్ఏతో కంపారిజన్ చేసుకుంటే భారతదేశం 3rd లార్జెస్ట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇండెక్స్లో ఉంది, రైట్. ఇవి మాత్రమే కాకుండా 1997 అదేవిధంగా 2008లో వచ్చిన క్రైసిస్ని భారత్ అడ్డుకొని నివారించగలిగి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఫాస్ట్గా గ్రోత్ అయింది.
వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్గా కూడా భారతదేశం ఉందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా అయింది. రోడ్వేస్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఎయిర్వేస్ అవ్వచ్చు, వాటర్ వేస్, ఈ విధమైనటువంటి అన్ని అంశాలను కూడా అభివృద్ధి చేసింది. ఇవి మాత్రమే కాకుండా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా యూపీఐ అవ్వచ్చు, ఎన్పిసిఐ, డిజిలాకర్, ఈ గవర్నెన్స్, ఇటువంటి అన్ని పథకాలను కూడా తీసుకురావడం వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది తీసుకొచ్చింది. ఇది మాత్రమే కాకుండా గుడ్ గవర్నెన్స్ని కూడా సాధించగలం. తద్వారా ఏం జరిగింది, పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ వచ్చింది, అకౌంటబిలిటీ సాధించాం, అదేవిధంగా ఎఫిషియన్సీ వచ్చింది, అందరికీ కూడా సమ్మిళత్వం సాధించగలిగాం, ఇంక్లూజన్ వచ్చింది, అదేవిధంగా ఈక్విటీ సమానత్వాన్ని సాధించగలిగాం, అదేవిధంగా ఏకాభిప్రాయాన్ని తీసుకురాగలిగాం. రైట్, ఇవి మాత్రమే కాకుండా పార్టిసిపేషన్ కూడా భారతదేశంలో పెరిగింది. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ అవ్వచ్చు, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతుంది. సో ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుంటే భారతదేశం $5 ట్రిలియన్ ఎకానమీగా మారడానికి ఇంకా ఎంతో కొంత సమయం పట్టదు అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి $5 ట్రిలియన్ ఎకానమీ చేరే క్రమంలో ఏ రంగాలు మనకి ఊతమిస్తున్నాయి అనే అంశం గురించి కూడా చెప్పొచ్చు. సో మేజర్గా బ్యాంకింగ్ సెక్టార్ గురించి చెప్పొచ్చు. బ్యాంకింగ్ సెక్టార్లో క్రెడిట్ ఫెసిలిటీస్ అందిస్తున్న అంశాల గురించి చెప్పొచ్చు. సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఎన్పిఎస్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. సో 11 ఏళ్ల క్రితం 11% ఉన్న ఎన్పిఎస్ ఇప్పుడు 2.8%కి తగ్గింది. సో ఈ విధంగా ఎన్పిఎస్ విషయంలో తగ్గింది, తద్వారా క్రెడిట్ ఫెసిలిటీస్ అయింది, అదేవిధంగా లిక్విడిటీ ఎక్కువగా పెరిగింది. రైట్, ఇటువంటి అంశాలను మనం చెప్పొచ్చు. బ్యాంకింగ్ రంగం ఊతమిస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫ్రా పరంగా తీసుకుంటే క్యాపెక్స్ పెరిగింది, అదేవిధంగా ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు కూడా ఎక్కువయ్యాయి. సో ఇటీవల కాలంలో బడ్జెట్లో 111 లక్షల కోట్ల దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించడం జరిగింది. దాదాపు 3.4% జీడిపి ఇది ఉన్నది. అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అవ్వచ్చు, అదేవిధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి రిలేటెడ్గా స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా అవ్వచ్చు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అవ్వచ్చు. సో ఇటువంటి పథకాలన్నీ తీసుకొచ్చి భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని తీసుకురాగలుగుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను కూడా డెవలప్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ఏదైనా కాన్సెప్ట్ కావాలన్నా, కంటెంట్ కావాలన్నా మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో చేసాం, అక్కడ చూడండి. ఓకే, ఇవి మాత్రమే కాకుండా చైనా +1 స్ట్రాటజీ కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. సో మోస్ట్లీ చైనాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ వెతకడం వల్ల దాన్ని అందిపుచ్చుకునే కార్యక్రమాలు కూడా భారతదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. సో ఈ విధంగా ఈ రంగాలు ఊతం అనేవి ఇస్తున్నాయి అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా మనం ఛాలెంజెస్ ఏ విధంగా చెప్పాలి అనేది మిత్లోనే చెప్పేసాం. సో దాన్ని మనం స్టెప్ అప్రోచ్ ద్వారా మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది. రైట్, ఇకపోతే ప్రభుత్వం ఇంకేమైనా చేయాలా అనే అంశం గురించి కూడా చెప్పచ్చు. సో ఇప్పటివరకు చాలా అంశాలు చేస్తుంది, ఇంకేమైనా అంశాలు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో మేజర్గా స్పేస్ సెక్టార్ రిలేటెడ్గా స్పేస్ ఎకానమీని మనం సృష్టించవచ్చు. అదేవిధంగా రాబోయే కాలం అంతా కూడా IR 4.0నే ఉంటుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0నే. సో దానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, 5G అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, సెమీ కండక్టర్ మిషన్ అవ్వచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ అవ్వచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు. ఇటువంటి అన్ని అంశాల ద్వారా ప్రభుత్వం దీంట్లో చొరవలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ముందుంటాం. ఇది మాత్రమే కాకుండా సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రమోట్ చేస్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. రైట్, ఇదే కాకుండా గ్రీన్ గ్రోత్, అదేవిధంగా ఇప్పటి వరకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా తీసుకొస్తే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి, తద్వారా సోషల్ ఎక్స్పెండిచర్ మీద చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక సమస్యలను మనం నిర్మూలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేదరికాన్ని తగ్గించవచ్చు, నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. రైట్, అదేవిధంగా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. సో ఈ విధమైనటువంటి అన్ని అంశాలను మనం తీసుకుంటే ఏం జరుగుతుంది, అక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధించవచ్చు. రైట్, ఈ విధంగా మనం ఇంకా ఏమైనా చేయాలనే అంశాల గురించి చెప్పచ్చు. అదేవిధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ప్రాపర్గా ఇచ్చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రూరల్ ఎకానమీని మనం వృద్ధి చేసేటట్టు ఉంటే చాలా వరకు మంచి
అవకాశాలు $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మేజర్గా కన్జంప్షన్ రేట్ అంతా కూడా మనకి రూరల్ ఎకానమీ, రూరల్ ఏరియాస్లో జరుగుతుంది కాబట్టి మనం రూరల్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఇచ్చేస్తే అక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే అక్కడ ఖచ్చితంగా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రొడక్టివిటీని మనం సాధించవచ్చు. ప్రొడక్టివిటీ సాధిస్తే అక్కడ గ్రోత్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ విధంగా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని పెంచేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్లో అయితే అగ్రికల్చర్ మెకనైజేషన్ తీసుకురావాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే ప్రొడక్టివిటీ తక్కువ ఉందో దానికి రిలేటెడ్గా క్వాలిటీ సీడ్స్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాలను కూడా తీసుకురావాలి. సో మోస్ట్లీ మనం ఎకానమీ, సోషల్, పొలిటికల్ పర్స్పెక్టివ్లో చెప్పాం. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ఎన్విరాన్మెంటల్ అనే యాంగిల్ని కూడా టచ్ చేస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం $5 ట్రిలియన్ ఎకానమీగా చేరుకునే క్రమంలో వృద్ధి మీద, అభివృద్ధి మీద మాత్రమే కాకుండా పర్యావరణ సుస్థిరత మీద కూడా మనం శ్రద్ధ చూపించాలి అనే అంశం గురించి టచ్ చేస్తే చాలా బాగుంటుంది. దానికి రిలేటెడ్గా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా దానికి అనుగుణంగా మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా పంచామృత లక్ష్యాల గురించి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో అట్లీస్ట్ మనకి 1 to 3 మార్క్స్ అయినా యాడ్ అయ్యే స్కోప్ ఉంటుంది ఈ యాంగిల్ని కూడా టచ్ చేస్తే, రైట్? ఈ విధంగా మనం ఈ అంశాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా కంక్లూజన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? సో అల్టిమేట్గా కంక్లూజన్ని చాలా ఆప్టిమిస్టిక్గా ఉండేటట్టు చేయండి. ఆప్టిమిస్టిక్గా ఉండాలి. సో ఏ విధంగా చెప్తాం? 2047 వికసిత్ భారత్ గురించి చెప్పచ్చు. అదేవిధంగా $5 ట్రిలియన్ ఎకానమీని కాకుండా మరిన్ని ప్రాపర్గా తీసుకొచ్చామనుకోండి, స్కీమ్స్ వీటన్ని ఇంప్లిమెంట్ చేస్తే $10 ట్రిలియన్ ఎకానమీగా కూడా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా 3rd లార్జెస్ట్ ఎకానమీగా భారత్ ఏర్పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు చొరవలు తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైనటువంటి సహకారం ఉంటే ఖచ్చితంగా మనం $5 ట్రిలియన్ ఎకానమీని అతి తక్కువ కాలంలోనే సాధించవచ్చు అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం కన్క్లూజన్ని ఎండ్ చేసుకోవచ్చు, రైట్? ఐ హోప్ మీకు $5 ట్రిలియన్ ఎకానమీ గురించి అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.